ఒంగోలు కార్పొరేషన్లో దామచర్లదే పెత్తనం. ఎందుకంటే ఆయన 2024 ఎన్నికల్లో కూడా ఒంగోలులో కని ఎరుగని రీతిలో కూడా 34,000కు పైగా ఓట్ల మెజార్టీతోటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్స్ అఫీషియల్ నెంబర్గా కూడా ఆయన ఉంటారు. అయితే నిన్న ఆయన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఎక్స్ అఫీషియా మెంబర్గా కూడా బాధ్యతలు స్వీకరించే క్రమంలో కొంతమంది కార్పొరేటర్లు అయితే దాదాపుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చెంతకు చేరి హైదరాబాదులో బాలినేని కలిసేందుకు కూడా వెల్నాటి మాధవరావుతో పాటు 15 మందికి పైగా కార్పొరేటర్లు హైదరాబాద్ పైన అవ్వటం జరిగింది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కోరం లేకుండా కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగకుండా చేయాలని కూడా ఆ కార్పొరేటర్లు అందరూ కూడా నడుం కట్టి బాలినేని కలిసేందుకు అని చెప్పి ఒక మారే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆయన కలిసేందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా కార్పొరేటర్లు అందరూ కూడా బాలినేని పక్షాన్ని చేరడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లు వచ్చేసి సంత నూతలపాడు ఎమ్మెల్యే కూడా వాటికి ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉంటారు. నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ముందుగా దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేషన్లో పెత్తనం కంప్లీట్గా దామచర్ల జనార్దన్కే దక్కుతుంది. అదేవిధంగా కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసేలా కూడా కౌన్సిల్ సమావేశంలో కోరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటిది వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వైసీపీ నేతలు వేసినటువంటి ప్లాన్ బెడిసికొట్టింది. 1/4 అభ్యర్థుల బలంతో కూడా ఇక్కడ కౌన్సిల్ సమావేశం ప్రారంభించి కూడా దామచర్ల జనార్దన్ తన రాజకీయ చాణుక్యాన్ని కూడా ప్రదర్శించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి పరిపాలన కానీ దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తెలుసు. సో 2024లో ఒంగోలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కార్పొరేషన్ ఎమ్మెల్యే చేతిలో ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ బలం చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వడివడిగా కూడా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కార్పొరేషన్లో కొంత బలం కావాలి. కాబట్టి మేయర్తో పాటు 15-20 మంది కార్పొరేటర్లను కూడా ఆయన చేర్చుకోవడానికి కూడా రాష్ట్ర అధినాయకత్వంతో కూడా మాట్లాడి దామచర్ల జనార్దన్ చర్యలు తీసుకోవడంతో ఈరోజు కోరం సమస్య సృష్టించినా కూడా వైసీపీ కార్పొరేటర్లు దాన్ని కూడా అధిగమించి కూడా దామచర్ల జనార్దన్ ముందు చూపుతోటి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఫలించింది. వైసీపీ చేసినటువంటి ఫలితం బెడిసికొట్టింది కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒంగోలు కార్పొరేషను దామచర్లకే దక్కినట్లే. ఇప్పుడున్న రాజకీయ ఒత్తిళ్లకు కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు బాలినేని పక్షాన్ని చేరినట్టు కూడా కొంత మనకు సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అయితే కార్పొరేషన్కి కొంత ఫండ్ వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నగర దశ దిశ మారుస్తారని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు.